మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బైబిల్ స్టడీలో భాగంగా 24వ అధ్యాయంలో మనమున్నాము. దానిలో ఒక సంభవాన్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయం నుండి చివరి వరకు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు తన జీవితంలో చివరి వారం రోజుల్లో ఆయన మాట్లాడిన మాటలుగా ఇక్కడ రికార్డ్ చేయబడ్డాయి. 3.5 సంవత్సరాల ఆయన పరిచర్య జీవితంలో లాస్ట్ వీక్ లో ఆయన బోధించిన బోధలు ప్రాముఖ్యంగా ఆయన రాకడను కూర్చున్న సందేశాలను ఎక్కువగా మనం గమనించవచ్చు. 24వ అధ్యాయంలో నీ రాకడకు సూచనలు ఏమిటని శిష్యులు అడిగినప్పుడు ఆ 24వ అధ్యాయంలో ఒక 3 స్టేజెస్ గా ఆయన రాకడ ఎలా ఉంటుందో ఆయన సెలవిస్తున్నట్లుగా మనం ధ్యానం చేశాము. మరి ఆయన రాకడలో మొదటి స్టేజ్ లో బర్త్ పెయిన్స్ లాగా ఉంటుంది. ఒక గర్భిణీ స్త్రీ ఏ విధంగా స్టార్టింగ్ లో ప్రసవ వేదన పడుతుందో ఆ తర్వాత ఇంటెన్సిటీ కొద్దిగా పెరుగుతుంది, శ్రమలు బాగా పెరుగుతాయి. చివరి స్టేజ్ లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ యొక్క చివరి స్టేజ్ లో మరి నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుస్తుంది. 24వ అధ్యాయం 15వ వాక్యంలో నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూస్తారని మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు. నాశనకరమైన ఏ వస్తువు ఏదో కాదు, అంత్యక్రీస్తు అనేవాడు ప్రపంచాన్ని అంతా పరిపాలించడానికి గ్లోబల్ లీడర్ ఒకడు సిద్ధపడతాడు. లాస్ట్ 7 years లో అతని పరిపాలన ఉంటుంది. తాను యెరూషలేములో దేవాలయం ఇప్పుడు లేదు, తర్వాత యెరూషలేములో దేవాలయం కట్టించబడుతుంది 7 ఏళ్ల శ్రమల కాలంలో. ఆ శ్రమల కాలం ప్రారంభంలోనే యెరూషలేములో దేవాలయం కట్టించబడుతుంది. ఆ కట్టించబడిన ఆ దేవాలయంలో మొదటి 3.5 సంవత్సరాలు యూదులు చక్కగా ఆరాధిస్తారు. అంత్యక్రీస్తునే వాళ్ళు నిజమైన యేసు ప్రభువుగా భావిస్తారు. 3.5 సంవత్సరాల తర్వాత యూదులతో యాంటీ క్రైస్ట్ 7 సంవత్సరాల సంధి చేసుకుంటాడు. 3.5 సంవత్సరాల తర్వాత ఆ సంధిని బ్రేక్ చేసి ఆ యూదుల యొక్క దేవాలయంలో యెరూషలేములో కట్టబడిన ఆ శ్రమల కాలం ప్రారంభంలో కట్టబడిన మందిరంలో తన ప్రతిమను ప్రతిష్ఠించి తనకు పూజించమని యూదుల్ని బలవంతం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యూదులు ఇతను యాంటీ క్రైస్టు, ఇతను క్రీస్తు కాదు, మెస్సియా కాదని తెలుసుకుంటారు. అప్పుడు యూదులు అంత్యక్రీస్తుకి అంటే గ్లోబల్ లీడర్కి ఎదురు తిరుగుతారు. అప్పుడు వారు భయంకరమైన శ్రమలు పొందుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పినట్లుగా మనం చూడొచ్చు. ఇదే 24వ అధ్యాయంలో మరి ప్రభు యొక్క రాకడ దినాలు ఎలా ఉంటాయి అంటే, నోవహు దినాల్లో ఏ విధంగా అయితే పెళ్లికి ఇచ్చుట, పెళ్లి చేసుకొనుట, ఈ విధంగా ఇల్లు కట్టుకోవడం, ఏ విధంగా బిజీగా మనుషులుండి నోవహు ఇంచుమించుగా 80 నుండి 100 సంవత్సరాల వరకు మరి శుభవార్త ప్రకటించినప్పటికీ కూడా ఎవరూ మారు మనసు పొందలేదు. నోవహు కుటుంబం మాత్రమే ఆ రక్షణ అనే ఓడలో ప్రవేశించి కాపాడబడ్డట్టుగా మనం ఆదికాండం 6వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు కూడా చూడొచ్చు. నోవహు దినాల్లాగానే ఈ రోజుల్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించినప్పుడు లేదా ఆయన రాకడని ప్రకటించినప్పుడు ప్రజలు వినడానికి ఈ రోజు కూడా సిద్ధపాటుగా లేరు. ఒకవేళ నమ్మామని చెప్పేవారు కూడా దురద చెవులు గలవారై ఉన్నారు. వారికి ఇష్టమైన మాటలు మాత్రమే వింటున్నారు తప్ప మరి పాపాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి అని పాపాన్ని ఖండించే బోధలు వినడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఆశీర్వాదాలు కావాలనే బోధ కొరకే ఈ రోజు అనేకులు ఎదురు చూడటం మనం చూడవచ్చు. ఆ దినాల్లో నోవహు దినాల్లాగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు తీసుకొని పోబడతారు. ఇద్దరు స్త్రీలు తిరగని విసురుతుంటారు, ఒకరు తీసుకొని పోబడతారు. 42వ వాక్యం 24వ అధ్యాయంలో, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండండి. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును. ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు. మనం అనుకోనని గడియలో ఆయన వస్తాడు.
కనుక మనం సిద్ధముగా ఉండమని బైబిల్లో పలు వాక్యాలలో ప్రభు మనకు బోధిస్తున్నాడు. అపోస్తలులు కూడా బోధించారు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మనం అనుకోని గడియలో ప్రభు వస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే సిద్ధముగా ఉండటం ఒకటి మాత్రం మనం చేయాలి. సిద్ధముగా ఉండగలిగితే ప్రభు రాకడలో మనం ఎత్తబడతాము. సిద్ధముగా లేకపోతే, మెలకువగా లేకపోతే ప్రభు రాకడలో మనం విడిచిపెట్టబడే ప్రమాదం ఉంది. అందుకే 24వ అధ్యాయం మత్తయి సువార్త చివరి భాగంలో 25వ అధ్యాయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు 3 ఉపమానాలను ఉపయోగించి ఆయన రాకడ గురించి తెలియజేశాడు. అందులో మొదటి ఉపమానాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఉపమానాన్ని ధ్యానించటం ద్వారా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, ప్రభు మనకు అప్పగించిన బాధ్యతను ఎంత జాగ్రత్తగా నిర్వర్తించాలో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. ఈ జాగ్రత్త కనుక మనకు లేకపోతే, ఈ విజిలెన్స్ కనుక మనకు లేకపోతే, ఈ అలర్ట్నెస్ కనుక మనం లేకపోతే, బైబిల్ మన చేతిలో ఉన్న, బైబిళ్ళు మన ఇంట్లో ఉన్న, సంఘానికి పెద్ద మనమైనా, సంఘ కాపరి మనమైనా విడిచిపెట్టబడే అవకాశం ఉందని పరిశుద్ధ ఆత్మదేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక ఒకసారి బాప్తిసం పొందినంత మాత్రాన పరలోక రాజ్యం గ్యారంటీ అనేది ఎక్కడా లేదు. కనుక విడిచిపెట్టబడే ప్రమాదం ఉంది. విడిచిపెట్టబడిన సంఘముగా, విడిచిపెట్టబడిన సంఘ సభ్యుడిగా మీరు నేను ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా 24వ అధ్యాయం చివరిలో కూడా 25వ అధ్యాయంలో కూడా 3 ఉపమానాల ద్వారా తాను త్వరగా రాబోతున్నాడని, సిద్ధముగా ఉండమని, ఎలా సిద్ధముగా ఉండాలో కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కనుక ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే 44వ వాక్యం 24వ అధ్యాయం, మీరును సిద్ధముగా ఉండండి. బీ రెడీ. మీరు సిద్ధంగా ఉండండి. దేని కొరకు సిద్ధంగా ఉండండి? మనిషి కుమారుడు రాబోతున్నాడు. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఆయన మనకు చెప్పి తలుపు తట్టి రాడు. ఆయన మనం అనుకోని గడియలో వస్తాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగి ఆయన అమూల్యమైన రక్తం చేత కడగబడిన మనం సిద్ధముగా ఉండాలి. సిద్ధముగా ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సిద్ధముగా ఉండండి. ఇది ఈరోజు మన టాపిక్. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రభు అక్కడ చెప్పిన ఉపమానాన్ని ఒకసారి మనం చూస్తే 45వ వాక్యం నుంచి చూస్తే, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనే దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినముల్లో వాడు అనుకోనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటి ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడ 2 దాసుల్ని ప్రభు మనకు పరిచయం చేస్తున్నాడు. యజమానుడు 2 దాసులు నియమించాడు. ఇక్కడ యజమానుడు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. దాసులు ఎవరో కాదు, ఆయన్ని నమ్ముకున్న మనమే. ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించిన అమూల్యమైన రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొంది కృప ద్వారా రక్షింప పొందిన మనమే ఇక్కడ 2 దాసులకి మనమే సాదృశ్యం. ఆ యజమానుడు, అక్కడ ఉన్న యజమానుడు, పని అప్పగించిన యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తు మనందరికీ పని అప్పగించాడు. అయితే మనం అప్పగించిన పనిని ఎలా చేస్తున్నామనే దాని మీదనే ఆయన రాకడలో మనం ఎత్తబడతామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఈ పాటికి ఈ యొక్క ఉపమానాన్ని వినక ముందే మనకు తెలుసు, విన్న తర్వాత కూడా మనకు తెలుస్తుంది. మనం ఆయన ఈ రాత్రి ఆయన వస్తే మనం ఎత్తబడతామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలు, ఒకవేళ మన జీవితంలో ఏదైనా లోపాలు ఉంటే ఈ రాత్రి సరి చేసుకోగలిగితే 2 దాసుల యొక్క జీవితాల్లోని 3 విషయాలు మీకు చూపిస్తాను. ఆ 3 విషయాలను పరిశీలించి మనం సరి చేసుకోగలిగితే ప్రభు రాకడలో ఎత్తబడే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. 2 దాసులు ఉన్నారు. 2 దాసులకి ఆయన పని అప్పగించాడు. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పలేదు, కానీ వస్తానని మాత్రం చెప్పాడు. నేను వస్తానని మాత్రం చెప్పాడు. ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. వాళ్ళకు పని అప్పగించాడు. ఏమిటి ఆ పని అంటే వారికి కొంతమందిని అప్పగించాడు. సరే, కొంత పొలాన్ని కూడా అప్పగించాడు.
వాటన్నిటిలో కూడా వ్యవసాయం చేసుకోండి లేదా మరొక కార్యక్రమం చేయండి అని చెప్పాడు. నేను మీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయండి, నేను మీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయండి అని చెప్పి ఒక పని వాళ్ళకి అప్పగించాడు. ఇద్దరికి ఏదో ఒక పని అప్పగించాడు. అప్పగించి యజమానుడు వెళ్ళిపోయాడు. యజమానుడు వస్తానని చెప్పాడు కానీ ఎప్పుడు వస్తానని చెప్పలేదు. అయితే ఒక దాసుడు మాత్రం యజమానుడు ఏం చెప్పాడో అలాగే చేశాడు. యజమానుడు వచ్చాడు, ఆ నమ్మకమైన ఆ దాసుడిని చూశాడు. నేను చెప్పిన ప్రకారంగా నా మాట ప్రకారం చేసిన ఆ దాసుడిని చూసి, ఆయన మాట ప్రకారం చేసిన ఆ దాసుడిని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి తన యావదాస్తి మీద తనకు అధికారం అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ చోట ఆ దాసుడు మీరు నేనైతే ప్రభువైన యేసుక్రీస్తు పరమునకు వెళ్తూ మనకు అప్పగించిన పనిని కనుక మనం నమ్మకంగా చేయగలిగితే ఏమండి, ఆయన ఒక రోజున మిమ్మల్ని నన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్తూ ఆయనతో పాటుగా పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళి పరలోక ఆనందాన్ని మనం అనుభవించినట్లుగా చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వాక్యాలు రాయబడినట్లుగా ఆ పరలోక స్వాస్థ్యము, ఆ ఇటర్నల్ ఇన్హెరిటెన్స్ అనేది మనకు అనుగ్రహిస్తాడు. అది మన కొరకు పరలోకమందు భద్రపరచబడి ఉంది. పరలోక స్వాస్థ్యము, మన ఆస్తి పరలోకంలో భద్రపరచబడి ఉంది. ఆ ఆస్తిని బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని మనల్ని పిలిచి ఆస్తిని మనకు అప్పగిస్తాడు. ఇక్కడ 2వ దాసుడి గనక మనం గమనించినట్లయితే దుష్టుడైన ఒక దాసుడని అతనికి పేరు పెట్టాడు 2వ వాడికి. ఎందుకు అతను దుష్టుడు అంటున్నాడంటే, నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడు అంటే వస్తానని చెప్పాడు ఆల్రెడీ. దీని అర్థం అదే, వస్తానని చెప్పాడు కానీ ఆలస్యం చేయుచున్నాడు అని తన మనసులో అనుకొని తన దాసుల్ని తన తోడి దాసుల్ని కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచూ ఉన్నాడు. తాగుబోతులతో తింటున్నాడు, తాగుతున్నాడు. తనకి యజమానుడు అప్పగించిన తోడి దాసుల్ని తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఆ సమయంలోనే యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చినప్పుడు ఆ దాసుడిని ఆ యజమానుడు ఏం చేస్తాడు అంటే నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయి ఉండును అంటే నిత్యాగ్ని గుండానికి వాడిని పంపిస్తాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఇద్దరు దాసుల యొక్క ఎటర్నల్ అబోర్డ్, వాళ్ళ యొక్క అంతము, అంతిమ స్థలం, అంతిమ గమ్యం ఏంటో ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. నమ్మకమైన దాసుల యొక్క అంతిమ స్థానం ఏంటంటే పరలోక రాజ్యం. దేవుని యొక్క యావదాస్తికి, యజమానుడి యొక్క యావదాస్తికి అతనికి వారసుడు అవుతాడు. నమ్మకము కాని దాసుడు అంటే దుష్టుడైన దాసుడు యొక్క అంతం ఏమిటంటే నిత్యాగ్ని గుండం, ఏడుపు పండ్లు కొరికే స్థలం. ఏమిటి ఇద్దరు దాసుల మధ్యలో వ్యత్యాసం అనే దాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఇద్దరు దాసుల యొక్క వ్యత్యాసం ఒకసారి మనం చూడగలిగితే, మొదటి దాసుడు యజమానుడు ఏ పని చెప్పాడో దాన్ని చేసేదానికంటే ముందు కూడా తాను దాసుడినని, తనకి పని అప్పగించిన వాడు యజమానుడని ఫస్ట్ అతను గుర్తించాడండి. తాను దాసుడనని, తనకు పని అప్పగించిన వాడు యజమానుడని. కాబట్టి యజమానుడు చెప్పింది తాను చెయ్యాలనేది అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. అంటే ఒక రకంగా ఇక్కడ సర్వెంట్ అనే అతను తన యొక్క స్థాయి ఏంటో గుర్తించాడు. ఫస్ట్ తన యజమానుడు తనకు మాస్టర్, ఆయన సుప్రీం అథారిటీ అనే విషయాన్ని గుర్తించాడు. కనుక యజమానుడు ఏం చెప్పాడో అది శుభ్రంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సెకండ్ సర్వెంట్ విషయంలో కనుక మనం చూస్తే, తన యజమానుడిని అతడు తనకి మాస్టర్గా భావించలేకపోయాడు. యజమానుడు అంటున్నాడు కానీ ఆయన ఇక్కడ లేడు కాబట్టి నేనే యజమానుడిని అన్న ఆలోచన అతనిలో కలిగింది. ఒక రకమైన ప్రైడ్ అతని జీవితంలోకి ప్రవేశించింది. తాను దాసుడిని అన్న సంగతి మర్చిపోయాడు. తన యొక్క స్థాయిని మరచి తన యజమానుడు చెప్పిన పనిని చేయకుండా గర్వంతో విర్రవీగినట్లుగా మనం చూడగలం. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనకు ఒక బాధ్యత అప్పగించాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 6-8 వాక్యాల్లో
సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి 6వ వాక్యం నుంచి మీరు చూస్తే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే బాధ్యత మనకు అప్పగించాడు. భూదిగంతముల వరకు సువార్త ప్రకటించే బాధ్యత మనకు అప్పగించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా ఏమంటే సువార్త ప్రకటించే బాధ్యతను ప్రభు మనకు అప్పగించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా సర్వలోకానికి సువార్త ప్రకటించే బాధ్యత, సాక్షులుగా బతికే బాధ్యత ప్రభు మనకు అప్పగించాడు. సువార్త ప్రకటించడం అంటే మన సాక్ష్యాన్ని ప్రకటించడమే. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను ప్రకటించడం, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలు ప్రకటించడం, యేసుక్రీస్తు రాకడను ప్రకటించడం, యేసుక్రీస్తు యొక్క జీవితం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో మన సాక్ష్యాన్ని ప్రకటించడం, ఏమంటే మనం ఎలా జీవిస్తున్నామో ప్రజలకు చూపించడం. ఇదే శుభవార్తలో భాగమండి. ఈ సువార్త, ఈ సాక్ష్యము ప్రకటించమని ప్రభు మనకు అప్పగించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వాక్యాల్లో కూడా మూర్ఖులైన వక్రజనం మధ్య మనల్ని జ్యోతుల వలె వెలగమని, జీవవాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతుల వలె వెలగమని ప్రభు మనల్ని ఆదేశించాడు. ఆ బాధ్యత మన మీద పెట్టాడు. ఏమండి, మన యొక్క దీపాన్ని కొంచెం కింద పెట్టకుండా ఏమండి కొంచెం మీద పెట్టేవారిగా మనం ఉండాలి. అంటే మన వెలుగు అనేకులు కనబడనియాలి, మన సత్కార్యాలు అనేకులు చూడాలి, మన సాక్ష్యం అనేకులు చూడాలి. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడో అనేకులకు తెలియాలి. ఇది ప్రభు మనకు అప్పగించిన బాధ్యత. యూదయ, సమరయ, బూదిగంతముల వరకు సువార్త ప్రకటించమని శిష్యులకు అప్పచెప్పాడు. ఆ శిష్యులు ఎవరో కాదు, మీరు నేనే. మన బాధ్యత ఏంటంటే ఈ వక్ర జనం మధ్యలో మనము ప్రభువుకు సాక్షులుగా బతకాలి. ఇది ప్రభు మనకు అప్పగించిన బాధ్యత. అయితే ఈ బాధ్యత ప్రభు మనకు అప్పగిస్తే చాలా మంది నేను దాసుడును, నా యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న ఆలోచన మరచి తామే యజమానులైనట్లుగా ప్రవర్తించేవారు చాలా మంది ఈ రోజున సేవలో ఉన్నారు, విశ్వాసుల్లో కూడా ఉన్నారు. వారే దైవాంశ సంభూతులుగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొందరు మేము దాసులము, వీఆర్ నథింగ్, జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్, వీఆర్ జీరో, జీసస్ ఈజ్ హీరో, ఆయనే మా సర్వస్వం, మా సార్వభౌముడు అని ఆయన మాటకు లోబడే దైవ సేవకులు, విశ్వాసులు కూడా ఉన్నారు. ఇక్కడ మొదటి దాసుడు ఏంటంటే తాను దాసుడని, తన యజమానుడే సర్వాధికారి అని గుర్తించి యజమానుడు చెప్పిన పని అంతా చేశాడు. రెండవవాడు తాను దాసుడిని గుర్తించడానికి ఇష్టపడల. యజమానుడు అంటే పెద్ద లెక్క చేయనట్లుగానే ఉన్నాడు. అంటే ఇతరులో ఒక రకమైన గర్వము. అంటే వీళ్ళిద్దరికి తేడా ఏంటంటే సర్వెంట్ హార్ట్ వీళ్ళిద్దరిలో ఒకడికి ఉంది, ఒకడికి లేదు. సేవకుడి హృదయం మొదటి దాసుడిలో ఉంది, రెండవ దాసుడిలో లేదు. సేవకుడి హృదయం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు దీనులుగా ఉండగలుగుతారు, తగ్గింపు కలిగి ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు దేవుని బలిష్టమైన హస్తాల కింద దీన మనస్కులుగా ఉండండి అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఎప్పటికి కూడా హ్యూమిలిటీని, హంబుల్నెస్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వాక్యాల్లో చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తే పరలోకం నుండి భూలోకానికి మన కొరకు తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. భూలోకానికి దిగి వచ్చి రిక్తునిగా చేసుకున్నాడు. పరలోకంలో ఉండాల్సిన వాడు ఏమండి మన కొరకు మరణించడానికి భూలోకానికి వచ్చాడు. అంత దీనుడైనా, అంత తగ్గింపు కలిగిన వాడు ఆయన. పరలోకపు రాజు మన కొరకు తగ్గించుకున్నాడు. ఇందాక అన్న పాట పాడినట్లుగా ఏమండి ఎక్కడ స్థలము లేక ఈయనలో అతను ఉండాల్సి వచ్చింది. చిన్న బాలుడిగా ఉండగా పశువుల పాకలో ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందండి. ఎక్కడ స్థలం దొరక్క పరలోకపు రాజు పశువుల పాకలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన అంతగా తగ్గించుకొని నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదని ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వాక్యంలో శిష్యుల పాదాలు కడిగే పరిచర్య ఆయన చేశాడు. యేసుక్రీస్తు ఎక్కడ కూడా గర్వించినట్లుగా ఆయన జీవితంలో ఎక్కడ లేదు. కానీ ఆయన నమ్ముకొని ఆయన సేవ చేసే మనము, ఆయన విశ్వాసులుగా ఉన్న మనలో ఎవరెవరిలో ఎంత గర్వం ఉందో మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మొదటి దాసుడు
తాను సేవకుడిని గుర్తించాడు, సర్వెంట్ హార్ట్ కలిగి ఉన్నాడు, తాను తగ్గించుకున్నాడు. ఒక రోజున యావదాస్తికి వారసుడయ్యాడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా ఏమంటున్నాడు? మీరు దీన మనస్కులై ఉండండి అంటున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దీనులకు దేవుని కృప దొరుకుతుంది, అహంకారులకు దేవుని కృప దొరకదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7 నుండి కూడా ఈ వాక్యాలు మీరు చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా హెచ్చించబడతారు. ఆ హ్యూమిలిటీ అనేది ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదానికి మూలం, ప్రైడ్ అనేది ఒక వ్యక్తి యొక్క నాశనానికి మూలం అన్నమాట. ఎవరు తగ్గించుకోగలుగుతారు, ఎవరికి బహుమానం మెండుగా దొరుకుతుంది అనే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వాక్యంలో చూస్తే ఏమంటే, ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దీనులుగా ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని ద్వారా రివార్డు పొందుతారు, బహుమానం పొందగలుగుతారు. ఈ యొక్క మొదటి దాసుడు యజమాని యందు భయభక్తులు కలిగి దీనుడిగా ఉన్నాడు. దాన్ని ఎలా చెప్పవచ్చు? అతను దీనుడిగా ఉన్నాడంటే యజమానుడు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు కనుక దాన్ని మనం అతని యొక్క దీనత్వంగా గుర్తించవచ్చు. కనుకనే యజమానుని యొక్క యావదాస్తికి అతను వారసునట్లుగా మనం చూడవచ్చు. రెండవ దాసుని విషయంలో మనం చూసినట్లయితే అతడు తాను యజమానుని దగ్గర పనిచేసే సేవకుడని ఆలోచన అతనికి లేకుండా పోయిందండి. తనలో ఒక రకమైన గర్వం ప్రవేశించింది. యజమానుడు వస్తానన్నాడు కానీ ఎప్పుడు వస్తాడోలే అన్నట్లుగా నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్లుగా మనం చూడొచ్చు. నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు అంటే అర్థం ఏంటంటే అతనిలో గర్వం ఉన్నట్లు లెక్క. తన స్థాయిని మరచిన వ్యక్తిగా మనం చూడొచ్చు. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకాశానికి భూమికి మధ్య వేలాడి ఆ కల్వారి శిలువలో మనకు అమూల్యమైన రక్తాన్ని చిందించి రక్షణ ఇచ్చాడు. సాతాను కబంధ హస్తాల్లో ఉన్న మనల్ని ఆయన కౌగిల్లోకి చేర్చుకున్నాడు. చేర్చుకోబడిన మనము దీనులుగా ఏమంటే ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన ఏదైతే మనకి సువార్త బాధ్యతను అప్పగించాడో, సాక్ష్యం చెప్పే బాధ్యతను అప్పగించాడో, అన్ని జనుల మధ్యలో మనం జ్యోతులుగా వెలిగే బాధ్యత మన కుటుంబాలు అప్పగించాడో ఆ విధంగా మనం జీవిస్తున్నామా అని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ మనల్ని తగ్గించుకొని మన సాక్ష్యం ద్వారా అనేకుల్ని ప్రభావితం చేయగలిగే వారిగా మనం ఉంటే ఖచ్చితంగా ఒక రోజున పరలోక స్వాస్థ్యాన్ని మనం పొందగలుగుతాం. అది మన కొరకు పరలోకంలో భద్రపరచబడి ఉంది. ఒకవేళ మనం దీనులుగా కాకుండా గర్విష్ఠులుగా ఏమండి యజమానుడు చెప్పినట్లు కాకుండా యజమానుడు చెప్పిన దానికి విరుద్ధంగా, వాక్యానుసారంగా కాకుండా వాక్యానికి విరుద్ధంగా రక్షణ పొంది కూడా యజమానుని చేత నియమించబడిన దాసులమయ్యుండి కూడా ప్రవర్తిస్తే ఏమండి ఈ దాసుడు ఏ విధంగా ఏడుపు పళ్ళు కొరుకు అనే స్థలంలోకి వెళ్ళాడో, ఏమండి ఏడుపు పళ్ళు కొరుకుట అనే స్థలంలోకి పంపించబడ్డాడు. అదే విధంగా ఒకవేళ రక్షణ పొందామని చెప్పుకునే మనం కూడా అలాంటి స్థలానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కనుక మనం తగ్గించుకుందాం. ప్రభు మనకు అప్పగించిన బాధ్యత నెరవేరుద్దాం. ప్రభు మనకు అప్పగించిన బాధ్యత ఈ భూలోకంలో మన కుటుంబాలు అప్పగించాడు. మన ఉద్యోగాలు, వ్యాపారాలన్నీ ప్రభు అప్పగించినవే. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వాక్యంలో యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, శ్రద్ధగా కాపాడుకుందాం. పిల్లల్ని ఇచ్చాడు, శ్రద్ధగా పెంచుకుందాం. ఉద్యోగం ఇచ్చాడు, శ్రద్ధగా చేద్దాం. సేవ ఇచ్చాడు, శ్రద్ధగా చేద్దాం. ఏమండి సువార్త ప్రకటించమన్నాడు, శ్రద్ధగా ప్రకటిద్దాం. సాక్షిగా బతకమన్నాడు, శ్రద్ధగా బతుకుదాం, సాక్షులుగా బతుకుదాం. ఏమండి సుగంధ తైలంలో ఏమండి చచ్చని ఈగ పడితే కంపు కొట్టినట్లుగా మన సాక్ష్యం ఉండకూడదండి. ఫలానా వ్యక్తి అంటే మంచి సాక్షి, ప్రభువుకు సాక్షిగా బతుకుతున్నాడు అతను అనే మాట ప్రజల నోట రావాలండి. ఆ విధమైన సాక్ష్యం మనం కాపాడుకోగలిగితే పరలోక స్వాస్థ్యాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. అంతేగాని సంఘంలో కాపరిగా ఉన్నా, ప్రెసిడెంట్ సెక్రటరీలుగా ఉన్నా, లేకపోతే 100 సంఘాలు కట్టినా ఏమండి సుగంధ తైలంలో కనుక చచ్చిన ఈగ పడినట్టుగా నీ సాక్ష్యము నా సాక్ష్యం కంపు కొడితే ఎన్ని సంఘాలు కట్టినా ఎంత సేవ చేసినా ప్రయోజనం లేదు. నిత్యాగ్ని గుండంలో ఖచ్చితంగా రెండవ దాసుడు ఏ విధంగా నిత్యాగ్ని గుండంలో పాలు పంపులు పొందాడో
ఆ విధమైన జీవితం తప్పదండి. అందుకని దీనులుగా మనం బ్రతకాలి. దేవుడు మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ సర్వెంట్, రెండవ పాయింట్లోకి మనం వస్తే, మొదటి సేవకుడు, మొదటి దాసుడు యజమానుడు చెప్పిన పని అంతా చేశాడంటే అర్థం ఏంటి తెలుసండి? యజమానుడితో అతనికి పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. నా యజమానుడు నమ్మదగిన వాడు. 2 తెస్సలోనిక 3వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం ప్రభువు నమ్మదగినవాడు. నా ప్రభువు నమ్మదగినవాడు, నా యజమానుడు నమ్మదగినవాడు. నా యజమానుడు నమ్మకమైన వాడు గనక నేను నమ్మకమైన వానిగా ఉండాలి. నా యజమానుడు అబద్ధమాడడు, నేను అబద్ధమాడను. నా యజమానుడు శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు. నేను కూడా ఎన్ని శోధనలు వచ్చినా పాపం చేయకూడదు. ఇది ఎవరు ఈ తీర్మానంలోకి రాగలరో తెలుసండి? ఆ యజమానుడితో పర్సనల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే రాగలరు. వ్యక్తిగత సహవాసం ఉన్నప్పుడే రాగలరు. మొదటి దాసుడు తన యజమానుడితో వ్యక్తిగత సహవాసం కలిగిన వ్యక్తి కనుక, తన యజమానుడి యొక్క జీవితాన్ని అంత క్షుణ్ణంగా గమనించిన వ్యక్తి కనుక యజమానుడు అడుగులో అడుగేశాడండి. అందుకే బైబిల్ చెప్తుంది, మనము క్రీస్తు అడుగుజాడలో నడవాలని బైబిల్ చెప్తుంది. రెండవ దాసుడు యజమానుడితో పర్సనల్ రిలేషన్షిప్ పెంచుకోలే. ఏదో రక్షణ పొందాను, బాప్తిజం పొందాను అనుకున్నాడే కానీ ఆ తర్వాత వాక్యం చదివే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, చర్చి క్రమంగా వెళ్లే విషయంలో కానీ, వాక్యానికి విధేయత చూపే విషయంలో కానీ అతను ఎలాంటి రిలేషన్షిప్ లేదు. ఏదో నమ్ముకున్నాం అంటే నమ్ముకున్నాం, అందరికి ఒక దేవుడు కావాలి కాబట్టి నాకు ఒక దేవుడు కావాలి అన్నట్టుగా. ఈ రెండవ దాసుడు యొక్క స్వభావం ఎలా ఉందంటే పర్సనల్ రిలేషన్షిప్ యజమానుడితో లేదండి. అంటే యజమానుడి యొక్క జీవితాన్ని ఫాలో అయ్యే వ్యక్తి కాదు ఇతను. కనుకనే సింపుల్ గా యజమానుడు చెప్పిన పనికి అవిధేయుడయ్యాడు. మొదటి దాసుడు రిలేషన్షిప్ కరెక్ట్ గా ఉంది కాబట్టి తన యజమానుడు ఎలా నడిచాడో ఆయన ఉండగా అలాగే మొదటి దాసుడు కూడా నడిచాడండి. ఈ 2 విషయాలు కూడా మనం గమనించవచ్చు. యజమానుడితో పర్సనల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా యజమానుడి మాటకు మనం విధేయత చూపిస్తాం. ఈ రోజున మీరు నేను ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన సంఘానికి వెళ్తూ, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, మన జీవితకాలం అంతా ప్రభు వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటే మనం ఆయనతో వ్యక్తిగత సహవాసం కలిగిన వారి కింద లెక్క అవుతాం. అప్పుడు మనకి ఎప్పుడైనా ఏదైనా చిన్న పొరపాటు చేయాలంటే, అయ్యో వాక్యంలో ఈ విధంగా రాసి ఉంది కదా, మనం ఈ పొరపాటు చేయకూడదు కదా అనే ఆలోచన మనకు కలుగుతుంది. 119వ కీర్తనలో అదే కదా ఉంది. నేను పాపం చేయకుండాట్లు నీ వాక్యము నా హృదయంలో నేను భద్రపరుచుకుని ఉన్నాను అని రాస్తుంది. వాక్యం గుర్తొస్తుంది. పాపం చేయాలంటే, ఎవరిని గురించి అయినా దూషణగా మాట్లాడాలంటే వాక్యం గుర్తొస్తుంది. అరే ఎదుటి వాడిని దూషించకూడదు కదా అని. ఎవరి మీదైనా పగ పట్టాలంటే వాక్యం గుర్తొస్తుంది. పగ తీర్చుట నా పని అన్నాడు కదా, ప్రభు క్షమించమని చెప్పాడు కదా అని క్షమించగలుగుతాం మనం. ఈ వాక్యంతో రిలేషన్ లేనుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎవరిని క్షమించడు, పగ పెంచుకుంటాడు, కోపం పెంచుకుంటాడు, ఏ దుష్ట కార్యమైనా చేస్తాడు. ఎందుకంటే వాడికి వాక్యమైన దేవుడితో రిలేషన్ లేదు కనుక. రక్షణ పొందలేదంటే రక్షణ పొందానని చెప్పాడు, 3 సార్లు బాప్తిజం కూడా పొందాడు. కానీ వాక్యమైన దేవునితో వాడికి రిలేషన్ లేదు కనుక అతడు పాపం చేయడానికి వెనుకాడాడండి. ఈ రెండో వ్యక్తి అలాంటి వాడు. అందుకనే యజమానుడు చెప్పిన కార్యాన్ని చేయటంలో అతడు విఫలమయ్యాడు, చేయలేకపోయాడు. యజమానుడి మాటకు అతను లోబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యజమానుడు ఏం చెప్పాడు? కొంతమంది దాసులను అప్పగించి వారిని జాగ్రత్తగా చూసుకో, వారికి టైంకి భోజనం పెట్టు, చక్కగా పని చేయించుకోమని చెప్పాడు. మొదటి దాసుడు ఆయన చెప్పినట్టుగా చేశాడు, యజమానుడు చెప్పినట్టుగా. రెండవ దాసుడు మాత్రం తనకు అప్పగించిన దాసుల్ని కొడుతూ తిడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించాడండి. సజీవ యాగంగా రెండవ దాసుడు తన దేహాన్ని యజమానుడికి సమర్పించుకున్నవాడు కాదు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-3 వాక్యాల్లో సజీవ యాగంగా మీ దేహములను దేవునికి సమర్పించుకున్నాడని రక్షణ పొందిన వారికి పౌలు గారు రాస్తున్నాడు. ఈ మొదటి దాసుడు ఎవరంటే తను తాను సజీవ యాగంగా యజమానుడికి అప్పగించుకున్నవాడు. యజమానుడి ప్రభు అయిన యేసుక్రీస్తుగా భావిస్తున్నాం మనం ఇక్కడ. ఆ మొదటి దాసుడు ఒకవేళ మీరు నేను అయితే సజీవ యాగంగా
మన దేహాన్ని దేవునికి అప్పగించుకున్న వారితో సమానం. అంటే మన దేహంలో ఇక పాపంతో మనకి ఇంకేం సంబంధం ఉండదు. 1 కొరింథీ 3:16 ప్రకారం మనం దేవుని ఆలయమై ఉన్నామని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడని గుర్తుపెట్టుకుంటాం మనం. రెండవ దాసుడికి అది లేదు. తాను దేవుని ఆలయం ఉన్నామని ఆలోచన లేదు. ఏమండి, తాను విలువ పెట్టి కొనబడిన వాడని ఆలోచన కూడా లేదు. మనం ఎవరమంటే విలువ పెట్టి కొనబడిన వారం. మన విలువ ఎంత అంటే యేసు రక్తం అంతా. రెండవ దాసుడికి తాను విలువ పెట్టి కొనబడిన వాడిని ఆలోచన కూడా లేదు. మొదటి దాసుడికి తాను విలువ పెట్టి కొనబడిన వాడిని, తన దేహంతో దేవుణ్ణి ఘనపరచాలి, తన దేహానికి ఎక్కడ అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు, తాను దేవుని ఆలయం అనే ఆలోచన మొదటి దాసుడికి ఉంది. రెండవ దాసుడికి ఆలోచన ఏమీ లేదండి. ప్రియమైన దేవుని బిడ్డల, మొదటి దాసుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే, యోహాను సువార్త 10:27 నుండి 30 వాక్యాల్లో ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటికి సమృద్ధి జీవం ఇస్తాను. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటారు, ఆ ప్రకారం చేస్తారు. అందుకే ఆయన వారికి సమృద్ధి జీవం ఇస్తాడు. ఈ మొదటి దాసుడు యజమానుడి స్వరం వింటూ యజమానుడు చెప్పినట్టుగా చేస్తున్నాడు. రెండవ దాసుడు యజమానుని స్వరాన్ని వినడానికి ఇష్టపడక ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడం ప్రారంభించాడు. అందుకే సమృద్ధి జీవాన్ని కోల్పోయాడు. మొదటి దాసుడు నిత్య జీవానికి వారసుడయ్యాడు. రెండవ దాసుడు నిత్య నరకాగ్నికి వారసుడయ్యాడు. ప్రకటన గ్రంథం 22:14 వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి, ఎవరైతే ఆయన మాటకి విధేయత చూపిస్తారో, దేవుని యొక్క ఆజ్ఞకి విధేయత చూపించే వారిని ఆయన పరిపాలకులుగా నియమిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథం 22:14, ఒకసారి ఆ వాక్యాన్ని ఒకసారి మీరు చూడండి. 22:14, ప్రకటన గ్రంథం 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధికులను ప్రేమించి జరిగించి ప్రతివాడును వెలుపట ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జీవవృక్షమునకు హక్కు గలవారు ఎవరు అని గనక అని రాయబడి ఉంది. ఈ చోట చూసినట్లయితే దేవుని వాక్యానికి ఎవరైతే విధేయత చూపించగలుగుతారో వారు జీవవృక్షానికి హక్కుదారులు అవుతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. ఎవరైతే వాక్యానికి విధేయత చూపించరో వారు నిత్య జీవాన్ని కోల్పోతారు. కనుక రెండవ దాసుడు ఆయన మాటకు విధేయత చూపించి యావదాస్తికి వారసుడయ్యాడు మొదటి దాసుడు. రెండవ దాసుడు ఆయన మాటకి అవిధేయుడై ఏమండి నిత్య జీవాన్ని కోల్పోయాడు. అతడు ఏడ్పును పళ్ళు కొరుకుండే స్థలానికి వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. మూడవ విషయాన్ని కనుక మనం గమనిస్తే, మొదటి దాసుడు యజమానుడు వస్తానన్నాడు కాబట్టి ఏ సమయంలోనైనా రావచ్చు అని చెప్పి ఆయన రాకడను యాంటిసిపేట్ చేస్తూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు ఉన్నాడు. రెండవ దాసుడు ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తిగా లేడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. మొదటి దాసుడైతే యజమానుడు వస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు, నేను జాగ్రత్తగా ఆయనకి లెక్కలు అప్పగించాలి, ఆయన ఏ పని అప్పగించాడో ఆ పనిని నేను చేయాలి, ఆ యజమానుడు మాట ఒక్కటి కూడా నేను జవదాటకూడదు, అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా ఉండాలని మొదటి దాసుడు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడ్డాడు. మాస్టర్ని సంతోష పెట్టడమే తన బాధ్యతగా భావించాడు. ఏది చేసినా తన యజమానుడి ఘనత కొరకే చేశాడు. 1 కొరింథీ 10:31 ప్రకారం మీరు ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తమే చేయమని బైబిల్ చెప్తుంది మనల్ని. మనం విశ్వాసులుగా, సేవకులుగా మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఏది చేసినా, ఏది మాట్లాడినా ప్రభు ఘనత నిమిత్తమే చేయాలి. ఈరోజు జరిగే ఈ జూమ్ కూడా ప్రభు ఘనత కొరకే జరగాలి, నా ఘనత కొరకు జరగకూడదు. నా ఘనత కొరకు జరిగిందంటే నేను రెండవ దాసుడిని అవుతాను. నేను మొదటి దాసుడిగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ప్రభు ఘనత కొరకే దీన్ని జరిపిస్తున్నాను. నేను ప్రభువుని సంతోషపెట్టే దాసుడిగా ఉండాలనేది నా ఆశ. రెండవ దాసుడు ఏమండి
యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని అనుకొని, ఏమండి ఎప్పుడు వస్తాడోలే, వచ్చినప్పుడు చూద్దాంలే అనుకొని ఏం చేస్తున్నాడు అతను? చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. ఏమండి వారిని తన తోటి దాసుల్ని కొడుతున్నాడు, వారితో కలిసి మద్యం తాగుతున్నాడు, వారితో కలిసి అల్లరితో కూడిన ఆటపాటలు ఆడుతున్నాడు. ఏమండి అక్కడ రాయబడిన మాట, అతడు త్రాగుతూ తిరుగుతూ వారిని కొడుతూ ఇష్టానుసారమైన చెడుతనం కలిగి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. తన యజమానుడు పరిశుద్ధుడు కాబట్టి తాను పరిశుద్ధంగా ఉండాలన్న ఆలోచన మరిచాడు. మొదటి దాసుడు తన యజమానుడు పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధంగా ఉండాలి. తన యజమానుడు త్రాగుబోతు కాదు, నేను త్రాగుబోతుగా ఉండకూడదు. తన యజమానుడు పాపం లేని పరిశుద్ధుడు, నేను కూడా పాపం లేకుండా బతకాలి. తన యజమానుడు కామ క్రోధ మోహ మదమాత్సరాలు లేనివాడు, నేను కూడా కామ క్రోధ మోహ మదమాత్సరాలు లేకుండా బతకాలి. ఇది మొదటి దాసుల యొక్క ఆలోచన. తన యజమానుడు వస్తానన్నాడు, వచ్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ లెక్కలన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పుడు వచ్చినా యజమానుడికి లెక్క అప్పగించడానికి సిద్ధపడి ఉన్నాడండి. అందుకని యజమానుడు వచ్చాడు, యావదాస్తి మీద అతన్ని వారసునిగా చేశాడు. రెండవ దాసుడు ఏమండి యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని గమనించి ఇష్టానుసారంగా ప్రవర్తించాడండి. తాను దేవుని ఆలయమైన సంగతిని కూడా మర్చిపోయాడండి. ఏమండి మద్యపానాసక్తుడై బ్రతికాడు. కంపాషనేట్, కనికరం కలిగి ఉండండి అని బైబిల్ చెప్తుంటే కనికరం లేకుండా ప్రవర్తించాడు. మన పరలోకపు తండ్రి ఎవరంటే కనికరం గల తండ్రి. 2 కొరింథీ 1:3-4 వాక్యాల ప్రకారం మన దేవుడు కనికరం గల తండ్రి, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంపాషన్. కనికరం గల తండ్రి. యజమానుడు కనికరం గలవాడు, నేను కనికరం కలిగి బతకాలని ఆలోచన లేకుండా, కనికరం లేకుండా ప్రవర్తించాడండి. తన తోడి దాసుని ఇష్టానుసారంగా కొట్టాడు, తన దేహాన్ని అపవిత్రపరుచుకున్నాడు, మద్యపానాసక్తుడై. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 వాక్యం ప్రకారం ఏమండి మద్యపానాసక్తులై ఉండకండి అని రాసింది. ఇతను మద్యపానాసక్తుడై ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ద్రాక్షరసం విక్రేంద్ర పాలు చేస్తుందని తెలిసి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించాడండి. మొదటి దాసుడైతే తన జాగ్రత్తగా కాపాడుకున్నాడు. తాను లెక్క అప్పగించాలనే ఆలోచన కలిగి జాగ్రత్తగా బతికాడు. రెండవ దాసుడు జాగ్రత్త లేకుండా ఏమంటే నిర్లక్ష్యంగా యజమానుడు వస్తాడని చెప్పినప్పటికి కూడా ఏమండి కేర్లెస్ గా బతికినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రక్షింపబడిన మన జీవితంలో ఎక్కడ ప్రైడ్ ఉంటే, దీనత్వం లేకుండా గర్వం అనేది మనలో ఉన్నా, ఎక్కడ దేవుని మాటకి ఒబీడియన్స్ అనేది లేకుండా డిజొబీడియన్స్ మనలో ఉన్నా, ఏమంటే కేర్ఫుల్నెస్ అనేది మనలో లేకుండా కేర్లెస్నెస్ మనలో ఉన్నా, ఆ రెండవ దాసుని వలె ఏడుపును పళ్ళు కొరుకుట ఉండే స్థలానికి వెళ్లే ప్రమాదం ఉంది. ఒకవేళ మనలో హ్యూమిలిటీ ఉండి, దీనత్వం మనలో ఉండి, దేవుని వాక్యానికి విధేయత చూపించే స్వభావం మనలో ఉండి, ప్రభు త్వరగా వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు గనక మనం జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచనతో అలర్ట్నెస్ మనలో ఉంటే, ఆ విజిలెన్స్ మనలో ఉంటే, ఆ జాగ్రత్త మనలో ఉంటే తప్పనిసరిగా మొదటి దాసుడు ఏ విధంగా యావదాస్తికి వారసుడయ్యాడో మనం కూడా పరలోక స్వాస్థ్యానికి వారసులమవుతాము. అలా కాకుండా రక్షణ పొందాం కదా, నిత్యరాజ్యం గ్యారంటీ కదా అనే ఆలోచనతో యాకోబు రాసిన పత్రిక 4:3 వాక్యంలో రాయబడినట్లుగా ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఈ లోకాన్ని స్నేహిస్తూ లోకస్తులతో కలిసి ఆటలాడుతూ పాటలు పాడుతూ లోకస్తులతో రకరకాలుగా కలిసి ప్రవర్తిస్తూ ప్రభు నామాన్ని అవమానపరిచే వారిగా మనం ఉంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ అపవాసకులు కూర్చుండు చోట కూర్చుండుచు ఏమండి యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించకుండా లోకస్తులకి చర్చికి వెళ్ళే వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు అన్నట్లుగా కనుక ప్రవర్తిస్తే తప్పనిసరిగా రక్షణ పొందామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా నిత్యాగ్ని గుండం ఎదురు చూస్తుందనే మాట వాస్తవము. కనుక రెండవ దాసుడి ద్వారా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి దాసుడి యొక్క విధేయత, దీనత్వము, ఏమండి కేర్ఫుల్నెస్, ఈ 3 కూడా మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14:1-3 వాక్యాల్లో
ప్రభువైన యేసుక్రీస్తు, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, మీ హృదయాలు కలవరపడనీయకండి, నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వెళ్తాను, స్థలం సిద్ధపరుస్తాను, మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ప్రభు వస్తానని చెప్పాడు, ఖచ్చితంగా స్వయంగా ఆయన నోటితో చెప్పాడు. మార్కు సువార్త 13 అధ్యాయం 32 వాక్యంలో కూడా మనుష్య కుమారుడు త్వరగా రాబోతున్నాడు, మనుష్య కుమారుడు మేఘాల మీద రాబోతున్నాడు. ఇది సత్యం. మనుష్య కుమారుడు వస్తాడు. ఎక్కడికి వస్తాడో కూడా జకర్యా గ్రంథం 14 అధ్యాయం 1, 2, 3 వాక్యాలు రాయబడింది. ఆయన ఒలీవల కొండ మీద కాలు పెడతాడు మనిషి కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో కూడా మీకు బాగా తెలుసు, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు, దేవదూతలు అంటున్నారు. ఈ యేసు ఏ విధంగా ఇక్కడి నుంచి ఆరోహణమయ్యాడో అదే విధంగా మరలా తిరిగి ఇక్కడికే వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు చెప్పారు, అపోస్తలులు చెప్పారు, ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా యోహాను సువార్త 14 అధ్యాయంలో చెప్పాడు, మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పాడు, మనిషి కుమారుడు రాబోతున్నాడు, మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మెలకువగా ఉండండి. లూకా సువార్తలు అదే మాట చెప్పాడు, మార్కు సువార్తలు అదే మాట చెప్పాడు. ప్రతి చోట ప్రభువైన యేసుక్రీస్తు నేను మరలా వస్తానని చెప్తూనే ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా చివరి అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు నేను త్వరగా రాబోతున్నాను, ఎవరికి తగిన జీతం వారికి ఇవ్వడానికి నా దగ్గర జీతం సిద్ధంగా ఉందని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు వస్తాడు, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఇది మనం సంఘ యుగంలో ఉన్నాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎక్కడికి వస్తాడంటే మేఘాల మీదకి వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. మొదటి దాసుడు ఏ విధంగా మెలకువగలిగి జాగ్రత్తగా ఉన్నాడు యజమానుడు రాకడ కొరకు, దీనుడై యజమానుడు అప్పగించిన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తూ, యజమానుడి మాటకి ఎలా విధేయత చూపిస్తూ ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉన్నాడో అలాగా మనం మొదటి దాసుడిలాగా ఉండగలిగితే పరలోక స్వాస్థ్యం మనం అనుభవించగలుగుతాం. రెండవ దాసుడిగా కనుకుంటే పరలోక స్వాస్థ్యాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. రక్షణ పొందిన వాళ్ళు ఎలాగో పోగొట్టుకుంటారు, రక్షణ పొందిన మనం కూడా పోగొట్టుకోవద్దని ఒక దైవ సేవకుడిగా నేను బతిమలాడుతున్నాను. నేను కూడా పోగొట్టుకోకూడదని ఆశపడుతున్నాను. మరి పరిశుద్ధ గ్రంథం కూడా మనల్ని పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4 వాక్యాల్లో ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చెయ్యొద్దు. తన రక్తం చిందించి మనకిచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకుండా విధేయులమై జాగ్రత్త కలిగిన వారమై దీనులమై యజమానుడి యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయనకు సాక్షులుగా నమ్మకమైన వారిగా బతకాలి. జీసస్ ఈజ్ కమింగ్ అగైన్, బీ రెడీ ఫర్ హిస్ కమింగ్. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ సెలవిస్తుంది 2 కొరింథీ 5:20లో మనం రాయబారులం, వేర్ అంబాసిడర్స్, మనం రాయబారులం. మనము లోకానికి మనం క్రీస్తు యొక్క రాయబారులం. క్రీస్తు సువార్తను మోసుకొని పోయే బాధ్యత ప్రభు మనకు అప్పగించాడు. ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మనము లెక్క అప్పగించవలసిన వారం. మనం ఖచ్చితంగా లెక్క అప్పగించాలి. ప్రభు ఒకరోజు వస్తాడు, మనల్ని లెక్క అడుగుతాడు. మిమ్మల్ని నేను రక్షించాను కదా, విగ్రహారాధన నుంచి రక్షించాను కదా, పాపం నుంచి విడిపించాను కదా, మీరు నా కొరకు ఏం చేశారు? ప్రభు మనల్ని లెక్క అడుగుతాడు. మనము లెక్క అప్పగించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యంలో కాపర్ల గురించి రాసింది. దైవజనులకి విశ్వాసిని విధేయులుగా ఉండమని బైబిల్ సెలవిస్తుంది. దైవజనులకి విశ్వాసులు విధేయులుగా ఉండాలి. ఎందుకు ఉండాలి తెలుసా? దైవజనుడు లెక్క అప్పగించవలసిన వాడు. ఒక దైవజనుడు తన సంఘాన్ని, దేవుడు తన సంఘాన్ని అప్పగిస్తే ఆ సంఘానికి సంబంధించిన లెక్క అంతా ఒక రోజు దేవుడికి అప్పగించాలి. దైవజనుడు, ఏ దైవజనుడు నిర్లక్ష్యంగా సేవ చేశాడో భయంకరమైన శిక్షకు పాత్రుడవుతాడండి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మీలో అనేకులు బోధకులు కాకుండా బైబిల్. ఒక సంఘాన్ని కాచే కాపరి నిర్లక్ష్యంగా సేవ చేస్తే భయంకరమైన శిక్షకు పాత్రుడవుతాడు. అందుకని దైవజనులు లెక్క అప్పగించవలసిన వారు. అందుకే విశ్వాసులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి తెలుసా? దైవజనుడి ద్వారా ఇచ్చిన ఆజ్ఞ, మీ యొక్క కాపరులకు లోబడి ఉండండి. వాళ్ళు దేవుడికి లెక్క అప్పగిస్తారు. ఒక రోజున వాళ్ళు అన్యాయం చేసినా న్యాయం చేసినా దేవుడు వారి దగ్గర లెక్క చూస్తాడు.
ఈ చోట వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగిచ్చాడు. అదేంటంటే మనం సాక్ష్యాన్ని కాపాడుకుంటూ భూమి మీద రక్షణని కాపాడుకుంటూ నమ్మకంగా బతకాలి. ప్రభు మనకు అప్పగించిన ఈ రక్షణని కాపాడుకుంటూ ఒక రోజున ప్రభువా ఇదిగో నువ్వు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించానని ప్రభువుకి లెక్క అప్పగించాలి. ప్రభువుకి లెక్క అప్పగించలేని పరిస్థితిలో మనం ఉంటే ఏమండి ఆయన దగ్గరికి మనల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఆయనకు లేదు. మన దగ్గర ఏ లెక్క లేదు అనుకోండి, నిర్లక్ష్యం ఉందనుకోండి, ఆయన మనల్ని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన ఏడుపు పళ్ళు కోరుకుంటూ ఉండే స్థలంలోకి మనల్ని వదిలేసి పంపించేసేస్తాడు. అందుకనే జాగ్రత్తగా ఉండండి. మనము ప్రభువుకి లెక్క అప్పగించాలి. మనుషులు సంతోషపెట్టిన అవసరం లేదు మనం, కానీ ప్రభువుని సంతోషపెట్టాలి. మనం ఏది చేసినా ప్రభువు చూస్తున్నాడనే ఆలోచనతో మనం బతకగలగాలండి. మొట్టమొదటిది ఆయనకు సాక్షులుగా బతకాలి. సువార్తను ప్రకటించేవారిగా మనం ఉండాలి. సంఘంలో కూడుకునేవారిగా మనం ఉండాలి. ఏది చేసినా ప్రభు నామాన్ని ఘనపరిచే విధంగా మనం బతకాలి. ఏమండి, పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ప్రభు రాకడను కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలి. ఫైనల్ గా మనము ప్రభువుని సంతోషపెట్టేవారిగా ఉండాలి, కానీ మనుషులను సంతోషపెట్టేవారిగా ఉండే పనివారిగా మనం ఉండకూడదు. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకి అప్పగించిన బాధ్యత శుభవార్త. ఆ శుభవార్తను మనం ప్రకటించాలి. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఏమండి, ఆ సాక్ష్యంలో ఎక్కడా కూడా పాపం అనేది ఉండకుండా చూసుకోవాలి. మన కుటుంబాన్ని చూసినప్పుడు అన్ని జనులు ఇది క్రైస్తవ కుటుంబం అనే చక్కటి సాక్ష్యం ఇవ్వగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సాక్ష్యాన్ని మనం కాపాడుకోలేకపోతే రేపొద్దున మన యజమానుడికి లెక్క అప్పగించలేమండి. మనం లెక్క అప్పగించినప్పుడు ఏమండి ఆయన ఏం చేస్తాడు? ఈ రెండవ దాసుడిని ఏడుపు పళ్ళు కోరుకుంటూ ఉండే స్థలానికి పంపించాడు. ప్రభు మనకు అప్పగించిన రాయబార బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోతే, ఏమండి నిర్వర్తించాలనే ఆలోచన కూడా మనకు లేకపోతే, నిర్వర్తించలేకపోతే గొప్ప ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏంటంటే పరలోక స్వాస్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం. అందుకని సిద్ధంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, విధేయులుగా ఉండండి, దీనులుగా ఉండండి. చిన్న చిన్న పొరపాటు వచ్చిన ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. కేర్ఫుల్గా ఉండండి. యజమానుడు ఎప్పుడైనా రావచ్చు. మన యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. వస్తానన్నాడు, వస్తాడు. తీసుకెళ్తానన్నాడు, తీసుకెళ్తాడు. ఎవరిని తీసుకెళ్తాడు తెలుసా? జాగ్రత్తగా రక్షణను కాపాడుకున్న వారిని తీసుకెళ్తాడు. అలాంటి మొదటి దాసుని పోలికగా మనం బ్రతకాలని ఒక దైవజనుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.